టీజీ ఎడ్సెట్ ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారండి. సో ఈ వీడియోలో ఎవరికైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఫేజ్ 1 టు ఫేజ్ 2 కన్వర్ట్ అయిన వాళ్ళు కావచ్చు, సో ఈ ఫేజ్ 2 తర్వాత ఇంకేమైనా స్పెషల్ ఫేజ్ ఉంటుందా, సో వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 2 ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏదైతే అలాట్మెంట్ డిస్ప్లే అవుతుందో అలా వస్తే మీకు ఒక సీట్ వచ్చినట్టు. సపోజ్ యూఆర్ నాట్ అలాటెడ్ అని పడితే మీకైతే సీట్ రానట్టు. అంటే కొంతమందికి ఫేజ్ 1లో రాదు, ఫేజ్ 2లో కూడా రాదు. ఎందుకంటే కొద్దిగా పెద్ద ర్యాంక్ ఉండడం వల్ల, కొన్ని కాలేజ్ పెట్టుకోవడం వల్ల, మీ కేటగిరీలో మీకైనా టాపర్స్ ఉండడం వల్ల, కొన్ని కాలేజ్ పెట్టుకోవడం వల్ల, సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల మీకైతే సీట్ రాదు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా ఫేజ్ ఉంటుంది, అవి కూడా చెప్తాను. సో మెయిన్గా అక్కడ ఏదైనా అలాట్మెంట్ ఆర్డర్ వస్తే మీకు సీట్ వచ్చినట్టు. అండ్ ఇందులో కూడా 2 పాయింట్స్. సపోజ్ ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చి ఇప్పుడు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయితే మీరు ఫేజ్ 2లో ఏ కాలేజ్ ఉందో ఆ కాలేజ్కి మాత్రం వెళ్ళాలి. నాకు మళ్ళీ ఫేజ్ 1 కాలేజ్ కావాలంటే అట్లా ఉండదు. ఆటోమేటిక్గా ఫేజ్ 1 కాలేజ్ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫేజ్ 1లో ఏ కాలేజ్ ఉందో మళ్ళీ ఫేజ్ 2లో కూడా అదే కాలేజ్ వస్తే మీరు అదే కాలేజ్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మీరు పెట్టిన కాలేజెస్లో మీకన్నా టాపర్స్ ఉండడం వల్ల మీకు ఫేజ్ 1 కాలేజే వచ్చినట్టు. సో మళ్ళీ కాలేజ్కి వెళ్ళడము, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అట్లాంటిది ఏమి ఉండదు. జస్ట్ మీకు ఏ కాలేజ్ వచ్చిందో అది ఉంటే సరిపోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కాలేజ్ చేంజ్ అయితేనే మీరు పాత కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని ఇందులో ఏదైతే పింక్ కలర్ అమౌంట్ ఉంటుందో అది పే చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఇది మనకు కాలేజ్ ఫేజ్ 1 టు ఫేజ్ 2 చేంజ్ అయిన వాళ్ళు. సో ఇప్పుడు వెబ్సైట్లోనే మీరు కాలేజ్ కట్ ఆఫ్స్ కూడా చూసుకోవచ్చు. ప్రతి కాలేజ్లో మీకు ఎందుకు సీట్ రాలేదు, సో సపోజ్ ఈ కాలేజ్లో కట్ ఆఫ్ చూద్దాం అనుకుంటే కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 2 ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్ ఓవర్ తెలంగాణలో అన్ని కాలేజెస్ ఉంటాయి. ఏ కాలేజ్ కావాలి, అందులో ఏ మెథడాలజీ ఎట్లా కట్ ఆఫ్ అయింది అది చూసుకోవచ్చు. సీట్ రాని వాళ్ళు అది చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ట్యూషన్ ఫీ ఎంత పే చేయాలని కొంతమంది అడగచ్చు. సో మీకు అలాట్మెంట్ ఆర్డర్లో టోటల్ ఫీజ్ టు బి పేడ్ అక్కడ ఉంటాయి కదా, దాని కింద మీకు పింక్ కలర్ అమౌంట్ ఉంటుంది. సో మనకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి రిమైనింగ్ అమౌంట్ పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేయాలి. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రాపర్గా ఇన్కమ్ అప్లోడ్ చేసిన వాళ్ళకి వస్తుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రాదు. సో ఎవరికైతే ఇన్కమ్ ప్రాపర్గా పెట్టి లోవర్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇన్కమ్ లైక్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సపోజ్ మీకు ఫేజ్ 1 ఫేజ్ 2 కాలేజ్ వస్తే సేమ్ ఉంటుంది, ఎలాంటి చేంజ్ లేదు. జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు ఫేజ్ 1లో ఒక 30,000 ఉంది ఫీజు, ఫేజ్ 2లో 20,000 ఉంది ఫీజు. ఇప్పుడు ఆ 10,000 మీరు ఎక్స్ట్రా పే చేసినా మీకు రీఫండ్ చేస్తారు. ఆ రీఫండ్ ప్రాసెస్ ఈ స్పెషల్ ఫేజ్గా వచ్చే మన ఎక్స్ట్రా ఫేజ్ తర్వాత వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. సపోజ్ పాత కాలేజీలో 20,000 ఫీ ఉంది, ఇప్పుడు 30,000 ఉంది. సో ఇప్పుడు ఆ 10,000 ఇప్పుడు పే చేయాలి మీరు. సో ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే ఇప్పుడు పే చేయాలి. సపోజ్ ఇప్పుడు వచ్చిన కాలేజ్ తక్కువ ఫీజు ఉంటే అది మీకు రీఫండ్ ఉంటుంది. సో రీఫండ్ ప్రాసెస్ తర్వాత ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మీకు ఎంత అమౌంట్ అవుతుందో అది మీరు పే చేసుకోవాలి. సో ఇప్పుడు ఎవరికైతే ఫేజ్ 2లో కాలేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీకు ఆన్లైన్లో ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాలి. సో ట్యూషన్ ఫీ పేమెంట్ చేసి కాలేజ్కి కూడా వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ వచ్చేసి 15th to 18th, అంటే 15, 16, 17, 18 కాలేజ్ ఫీజు పే చేయాలి, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ కూడా చేయాలి. సో ఎవరికైతే ఫేజ్ 1 టు ఫేజ్ 2 చేంజ్ అయిన వాళ్ళు మీ పాత కాలేజ్కి వెళ్ళి మీరు టీసీ ఏదైనా ఇచ్చేస్తే ఆ టీసీ తీసుకొని సర్టిఫికేట్స్ తీసుకొని మీరు ఇప్పుడు కొత్త కాలేజ్కి వెళ్ళాలి. 18th లాస్ట్ డేట్, ఆన్ ఆర్ బిఫోర్ 18th రోజు వెళ్ళాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. వెళ్ళేటప్పుడు కొత్త వాళ్ళకి ఈ ఫేజ్ 2లోనే సీట్ వచ్చిన వాళ్ళు మీరు సర్టిఫికేట్స్ ఒరిజినల్స్, 2 sets ఆఫ్ జిరాక్స్ అండ్ ఎక్స్ట్రా ఫీజు కూడా తీసుకొని వెళ్ళాలి. సో ఆ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారు, ఒక 5,000 to 10,000 అడగచ్చు. సో మీరైతే అమౌంట్ అయితే తీసుకొని వెళ్ళండి. ట్యూషన్ ఫీజు కాకుండా వేరే అడ్మిషన్ ఫీ అని ఏదో ఒక ఫీ అడుగుతారు, ఆ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళండి. అండ్ మీరు ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయితే పాత కాలేజ్ నేను 5,000, 10,000 కట్టాను అది ఇస్తారా అంటే అది మనల్ని అడగడం కాదు, మీరు వాళ్ళని అడగాలి. సో వాళ్ళని అడిగితే మేము ఇస్తాము అంటే ఓకే, లేకపోతే ఇవ్వకపోవచ్చు. 50% ఆఫ్ కాలేజ్ వాళ్ళు అయితే ఇవ్వరు, మీరు రిక్వెస్ట్ చేయాలి. సో నేను ఇప్పుడు జాయిన్ అవుతానని నాకు ఫేజ్ 2 వచ్చింది కాబట్టి ఆ ఫీ ఏదైతే పెట్టానో కనీసం సగమన్న ఇవ్వండి అని చెప్తే వాళ్ళకి ఇవ్వచ్చు. సో మీ మీద ఆధారపడి ఉంటుంది. సర్టిఫికేట్స్ అయితే మీ ఇచ్చేస్తారు ఫేజ్ 2 చేంజ్ అయితే. ఎక్స్ట్రా ఫీజు ఒక 5,000, 10,000 తీసుకొని వెళ్ళండి. అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. సో ఇప్పుడు సీట్ రాని వాళ్ళు పరిస్థితి ఏందో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2లో కూడా సీట్ రాని వాళ్ళు లాస్ట్ ఇయర్ మనకు స్పెషల్ ఫేజ్ ఉండే అంటే ఈక్వల్ టు ఫేజ్ 3. సో 99% ఫేజ్ 3 ఉంటుంది, ఎందుకంటే చాలా సీట్స్ మిగిలిపోతూ ఉంటాయి కాబట్టి. సో ఫేజ్ 3 అయితే డెఫినెట్లీ ఉంటుంది, కాకపోతే అఫీషియల్ నోటిఫికేషన్ రావాలి. సో ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత ఎక్కువ సీట్స్ మిగిలితే మనకు కంపల్సరీగా ఫేజ్ 3 ఉంటుంది. సో ఉంటుంది ఫేజ్ 3, కాకపోతే ఒక 1 week 10 days టైం పడుతుంది. ఎందుకంటే కాలేజ్ రిపోర్టింగ్ 18th September తర్వాత ఒక 1 week
టైంలో మీకు స్పెషల్ ఫేజ్ ఉన్నట్టు నోటిఫికేషన్ వస్తుంది. అది కూడా సేమ్ ఎడ్సెట్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. స్పెషల్ ఫేజ్ కానీ ఫేజ్ 3 అని అప్డేట్ చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో 99% అయితే ఉంటుంది, అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే ఒక 10 days వెయిట్ చేయాలి. సో ఫేజ్ 3 ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీ ర్యాంక్, కేటగిరీ, మీ మెథడాలజీ పరంగా మీకైతే సీట్ అలాట్మెంట్ వస్తుంది. సపోజ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 నాకు నమ్మకం లేదు, నాకు సీటే రాలేదు అనుకుంటే మీరైతే మేనేజ్మెంట్ సీట్కి వెళ్ళొచ్చు. అంటే మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళి మీరైతే అమౌంట్ పే చేసి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. మీరు ఎడ్సెట్ రాయకపోయినా, క్వాలిఫై కాకపోయినా మీరైతే వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఫేజ్ 3 గురించి అయితే కొంచెం టైం పట్టొచ్చు, 1 week 10 days పడుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే చెప్తాను. సో ఒకటే మీరు క్యాండిడేట్ లాగిన్లో చూసుకొని మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ మెథడాలజీ వచ్చింది, ఎంత ఫీ పే చేయాలి, కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 18th లోపు ఇవి చూసుకోవాలి. అండ్ రీఫండ్ ప్రాసెస్ మీకు ఫేజ్ 3 ఉంటే ఫేజ్ 3 తర్వాత 1 monthకి మనకు అప్డేట్ చేస్తారు వెబ్సైట్లో. అది ఫిల్ చేసి మీరు మనకు అంబర్పేటలో ఆఫీస్ ఉంటుంది, ఎడ్సెట్ ఆఫీస్, ఆ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, మీరు ఎంత ఫీ పేమెంట్ చేస్తారు, మీ యొక్క పాస్బుక్ జిరాక్స్ అవన్నీ ఇచ్చేస్తే ఒక 1 or 2 monthsకి వాళ్ళు రీఫండ్ చేస్తారు. సపోజ్ ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్ ట్రాన్స్ఫర్ అయితే ఎక్స్ట్రా ఫీజు ఏమన్నా పాత కాలేజ్ కన్నా ఈ కాలేజ్లో తక్కువ ఫీ ఉంటే అది మీకు రీఫండ్ చేస్తారు. సపోజ్ ఏమన్నా అడ్మిషన్ క్యాన్సిల్ కావచ్చు, అట్లా చేసుకున్న వాళ్ళకి కూడా ఆ అమౌంట్ కూడా మీకు రీఫండ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ అయ్యారు. సపోజ్ ఒక క్యాండిడేట్ ఒక కాలేజ్లో జాయిన్ అయ్యారు ఫస్ట్ ఫేజ్లో, అతను క్యాన్సిల్ చేసుకున్నాడు సీటు, ఒక 15,000 20,000 పే చేస్తాడు. అది అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నాడు కాబట్టి ఆ అమౌంట్ మీకు రీఫండ్ చేస్తారు. రీఫండ్ ఎప్పుడు వేస్తారంటే ఈ ఫేజెస్ అన్నీ అయిపోయిన తర్వాత సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇలా రీఫండ్ కావచ్చు, ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ అందరూ ఆ ఫామ్ ఫిల్ చేసి అంబర్పేటలో ఉన్న ఆఫీస్కి వెళ్తే అప్పుడు ఇస్తారు. సో ప్రైవేట్ కాలేజీలో అడగడం ఏముండదు, జస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు రీఫండ్ ప్రాసెస్ చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏ కాలేజ్ వచ్చాయి, ఎంతమందికి కాలేజ్ రాలేవో మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో విత్ సర్టిఫికేట్స్ కాలేజ్కి లాస్ట్ డేట్ 18th. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.